హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా యుఎస్ డైరీస్. నేను ఈ రోజు మీతో నా హెయిర్ గ్రోత్ జర్నీని షేర్ చేసుకుందామని చెప్పి వచ్చాను. నాదేం అంత పెద్ద హెయిర్ గ్రోత్ ఏం కాదు, కానీ నాకు ఈ మాత్రం గ్రో అవ్వడానికి చాలా టైం పట్టింది. అసలు నేను బీటెక్ థర్డ్ ఇయర్ నుండి నా హెయిర్ అనేది లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎట్లా ఊడిపోయేదంటే అసలు వాల్యూమ్ అయితే చాలా తగ్గిపోయింది. ఇంకా అసలు హెయిర్ మొత్తం కర్లీగా అయిపోయింది. ఏంటా అసలు నాది ఇంత కర్లీగా ఉండేది కాదు, ఫుల్ కర్లీ అయిపోయింది. ఇంకా బాగా వాల్యూమ్ తగ్గిపోయింది. ఇంకా అసలు నేను అన్ని ప్రోడక్ట్స్ స్టార్ట్ చేశాను. ఇంకా యూట్యూబ్లో చూసి ఇంకా అన్ని న్యాచురల్ టిప్స్, ఇంకెవ్వరు ఏ టిప్ చెప్పినా చాలు అది ఫాలో అయిపోయేదాన్ని. ఇంకా మళ్ళీ షాంపూ, కండిషనర్స్ అవి రివ్యూ బాగుంటే అవి యూస్ చేసేదాన్ని. కానీ నాకు అసలు ఏ మాత్రం హెయిర్ గ్రోత్ అనేది లేదు అసలు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఇంక ఇది ఇంతేలే, ఎన్ని వాడినా ఇంకా పెరగదు అని చెప్పి. నా బీటెక్ అయిపోయాక నేను మాస్టర్స్కి వచ్చేసాను యూఎస్కి. ఇంక ఇక్కడ తెలిసిందే కదా, ఇక్కడున్న వాటర్కి ఎట్లా ఊడిపోద్దంటే జుట్టు చాలా ఊడిపోయేది. అమ్మో ఇలా అయితే కాదు, అసలు చాలా ఘోరం అయిపోతుంది జుట్టు అని చెప్పి ఏదో ఒకటి వాడదాము అని చెప్పి నేను అలా అమెజాన్లో చూస్తూ వచ్చాను. అలా చూస్తుంటే నాకు ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్, దాన్ని మనం రోస్మెరీ ఇంకా క్యాస్టర్ ఆయిల్తో మిక్స్ చేస్తే మంచిగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి నేను చూశాను యూట్యూబ్లో. అట్లాగా ఇంకా అలా మిక్స్ ఏదైనా తీసుకుందామని చెప్పి అమెజాన్లో ఆ ప్రోడక్ట్స్ కోసం ట్రై చేశాను. ఇంకా నాకు అలా ఒక ప్రోడక్ట్ దొరికింది, దానికి రివ్యూస్ చూసినా బాగున్నాయి. ఇంక సరేలే ఇది ట్రై చేద్దాం, ఇంక ఇదే లాస్ట్ ట్రైల్ అని చెప్పి స్టార్ట్ చేశాను. నాకైతే ఆ ప్రోడక్ట్ మంచిగా అనిపించింది, మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను యూజ్ చేసింది అయితే ఇదే. అది కోకోనట్ ఆయిల్, దాన్ని నేను ఈ క్యాస్టర్ ఆయిల్ ఇంకా రోస్మెరీ మిక్స్తో మిక్స్ చేసేదాన్ని. ఎట్లా అంటే ఈ కోకోనట్ ఆయిల్ 2:1 రేషియో, ఇది 2% తీసుకుంటే అందులో 1% ఈ ఆయిల్తో నేను మిక్స్ చేసేదాన్ని. అట్లా ఈ రెండు మిక్స్ చేసి ఒక 30 సెకండ్స్ నేను అట్లా ఓవెన్లో పెట్టి నేను అప్లై చేసుకునేదాన్ని హెయిర్కి, మంచిగా రూట్స్కి అట్లాగా అప్లై చేసుకొని ఒక 1 అవరే ఉంచుకునేదాన్ని. నేను 1 అవర్ కంటే ఎక్కువ ఆయిల్ పెట్టుకుంటే నాకైతే డాండ్రఫ్ వస్తుంది అన్నట్టు అనిపించింది, బాగా ఇంకా డ్రై అయిపోతున్నట్టు హెయిర్ అట్లా అనిపించింది. నేను అందుకే 1 అవర్ ఉంచుకునేదాన్ని ఆయిల్. 1 అవర్ అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకొని ఇంక హెడ్ బాత్ చేసేసేదాన్ని. నేను షాంపూ కూడా మార్చాను ఇక్కడికి వచ్చాక. ఏదైనా మైల్డ్ షాంపూ అయితే బాగుంటుంది, ఇంకొంచెం హెయిర్ని డ్యామేజ్ చేయకుండా ఉంటుంది అని చెప్పి నేటివ్ షాంపూలో కొంచెం కెమికల్స్ తక్కువ ఉంటాయి అని చెప్పి నేను చూశాను. ఇంకొకసారి ట్రై చేద్దాం నేటివ్ షాంపూ అని చెప్పి అదే షాంపూ కండిషనర్ 2 తీసుకున్నాను. నాకైతే ఆ షాంపూ కండిషనర్ కూడా మంచిగా అనిపించాయి. హెయిర్ అనేది కొంచెం స్మూత్ అయింది, హెయిర్ ఫాల్ తగ్గింది అనిపించింది. ఇదే నేటివ్ షాంపూ, ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేనైతే స్ట్రెంథనింగ్ షాంపూ యూజ్ చేసేదాన్ని, అది కూడా స్ట్రెంథనింగ్లోనే కండిషనర్ యూజ్ చేసేదాన్ని. ఈ రెండు అయితే నాకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ షాంపూతో హెడ్ బాత్ చేసేసి కండిషనర్ నేను ఒక 5 మినిట్స్ కంటే బిలోనే ఉంచుకునేదాన్ని కండిషనర్. అట్లా అప్లై చేసేసుకొని కండిషనర్ ఓన్లీ రూట్స్కి అప్లై చేయకూడదు, ఓన్లీ ఈ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకునేదాన్ని. అట్లా ఒక 5 మినిట్స్ ఉంచుకొని నేను ఇంకా హెడ్ బాత్ చేసేదాన్ని. ఇంకా నాకు అట్లా చూస్తున్నప్పుడు ఇంకొంచెం స్మూత్ అయితే మన హెయిర్ మనం ఏదన్నా అప్లై చేసినా కానీ మంచిగా హెయిర్కి పడుతుంది అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా అట్లా చూస్తూ ఉంటే ఇట్లా హెయిర్ మాస్క్ ట్రై చేద్దాము, హెయిర్ మాస్క్ వల్ల కూడా కొంచెం జుట్టు మంచి గ్రోత్ ఉంటుంది, స్మూత్ అవుతుంది అని చెప్పి అనుకున్నాను. అలా చూస్తూ ఉంటే కొలాజిన్ హెయిర్కి మంచిది అని చెప్పి చూశాను. ఇంకా కొలాజిన్ రిలేటెడ్ హెయిర్ మాస్క్ ఏమైనా ఉన్నాయా హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇంకా హెయిర్ స్మూత్ అవ్వడానికి అని చెప్పి చూశాను. చూస్తుంటే నాకు ఇది కనిపించింది. ఈ హెయిర్ మాస్క్ యాడ్స్లో చూసాను నేను. ఎట్లా అంటే ఇట్లా పెట్టుకుంటే చాలా స్మూత్ అయిపోద్ది, ఇట్లా స్మూత్గా ఇట్లా వచ్చేస్తుంది అని చెప్పి ఉంది. ఇది అంతా స్మూత్ అయితే అవ్వదు, కానీ రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది. నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి కండిషనర్ కొంచెం తగ్గించేశాను. వీక్లో 1 టైం ఇది యూజ్ చేస్తే 1 టైం కండిషనర్ యూజ్ చేసేదాన్ని. ఇదైతే ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి మన హెయిర్కి అప్లై చేసి. ఇది స్కాల్ప్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. నేను అట్లా స్కాల్ప్కి అప్లై చేసి హెడ్ బాత్ అయ్యాక స్కాల్ప్కి అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉంచుకునేదాన్ని. అట్లాగా ఈ కండిషనర్ వల్ల కూడా మన హెయిర్ స్మూత్ అవుతుంది, కానీ అది కొంచెం సేపే ఉంటుంది. కానీ ఈ మాస్క్ వల్ల అయితే కొంచెం ఎక్కువసేపు మనకి హెయిర్ స్మూత్గా అనేది ఉంటుంది. నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. ఇది వచ్చినప్పటి నుండి కొంచెం
ఇట్లాగా జుట్టు రఫ్ అవ్వడం అది తగ్గింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మనకి కొంచెం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవడం అదంతా ఈజీ అవుతుంది మనకి, కొంచెం హెయిర్ స్మూత్ అయితే. అదే ఇట్లా రఫ్గా ఇట్లా కర్లీగా ఉంటే మనం ఎంత అప్లై చేస్తున్నా కానీ స్కాల్ప్కి సరిగ్గా పట్టకుండా అట్లా ఉంటుంది. సో ఇది యూస్ చేస్తూ నేను ఆ షాంపూ ఇంకా ఆయిల్స్ యూస్ చేశాను. ఈ 3 కాంబినేషనే నాకు మంచిగా పడింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మంచిగా అవి 3 కొంచెం కంబైన్ చేసి యూస్ చేయడం స్టార్ట్ అయ్యాకే నా జుట్టు కొంచెం స్మూత్గా హెల్దీగా అయింది. నేనైతే ఎప్పుడు లాంగ్ హెయిర్ కావాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు మీడియం హెయిర్ అంటే ఇష్టం, కానీ నేను హెల్దీగా ఉంటే చాలు హెయిర్ అని చెప్పి ట్రై చేసేదాన్ని. నాకు అట్లాగా ఇవి యూస్ చేసినప్పటి నుండి హెయిర్ కొంచెం హెల్దీగా మంచిగా షైన్ అవుతూ మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ముందైతే నాకు చాలా రఫ్గా ఉండేది హెయిర్. ఎట్లా అంటే మొత్తం కర్లీగా అట్లా డ్రైగా ఉండేది, డల్గా అయిపోయి అట్లా ఉండేది. ఇవి యూస్ చేసినప్పటి నుండి హెయిర్ గ్రోత్ కంటే కూడా అనిపిస్తుంది, నాకు హెల్దీగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఇట్లా హెల్దీ హెయిర్ కానీ ఇట్లా కొంచెం ఏదైనా గ్రోత్ కావాలి, కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెప్పంటే ఇవి ట్రై చేయొచ్చు. ఈ ప్రోడక్ట్స్ యూఎస్లో ఉంటాయి, ఇండియాలో కూడా ఉంటాయి. నేనైతే ఈ ప్రోడక్ట్సే యూస్ చేయండి అని చెప్పి అయితే చెప్పను. ఈ కాంబినేషన్తో మీకు ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కనిపించినా కానీ యూస్ చేయొచ్చు, కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఇస్తుంది. ఇంకా నేను కొన్ని చేసేదాన్ని ఎట్లా అంటే హెడ్ బాత్ చేశాక నేను ఫుల్గా ఆరిపోయే వరకు ఉండేదాన్ని కాదు. ఇట్లా నేను ఎప్పుడు నైట్ హెడ్ బాత్ చేసేదాన్ని, చేసేసి ఇంకా కొంచెం ఆరబెట్టేసుకొని హెయిర్ ఇంక పడుకుండిపోయేదాన్ని, ఆరక ముందే పడుకుండిపోయేదాన్ని, అట్లా చేసేదాన్ని. మీరు మాత్రం అట్లా చేయొద్దు. నేనేమనుకునేదాన్ని అంటే అట్లా పడుకున్నా పర్లేదు హెయిర్ ఆరక ముందే, కానీ ఈ డ్రయ్యర్ అట్లాంటి యూస్ చేయకూడదు, అట్లాంటి యూస్ చేస్తేనే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేను అనుకునేదాన్ని. కానీ అదైతే కరెక్ట్ కాదు. మనం హెయిర్ డ్రై చేసుకోక ముందు అసలు పడుకోవద్దు మీరు. అది ఎట్లా అంటే ఇట్లా గట్టిగా అయిపోయి అట్లా ఉంటుంది. ఏముందులే ఇట్లా వదిలేసుకొని పడుకుందాం నైట్కి ఆరిపోద్ది అని చెప్పి అట్లా అయితే అనుకోకండి. ఇట్లా ఇంకా కర్లీగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో మీరేం చేస్తారు అంటే నైట్ పడుకునే ముందు ఒకవేళ హెడ్ బాత్ చేశారు అనుకో, డ్రయ్యర్ అయినా పెట్టుకోండి, కాకపోతే మీడియం హీట్లో పెట్టుకోండి. జుట్టు ఆరపెట్టుకొని పడుకోండి. నైట్ పడుకునేటప్పుడు ఆరబెట్టుకొని నీట్గా ఒకసారి కోమ్ చేసుకొని ఈ చిక్కులు మొత్తం అట్లా తీసేసుకొని పడుకోండి. అప్పుడే కొంచెం మనకి హెయిర్ అనేది అంత ఎక్కువ కర్లీ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి కొంచెం తగ్గుతాయి. ఇంకా ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ హాట్ వాటర్తో బాత్ అనేది హెడ్ బాత్ అనేది తగ్గించండి. ఓన్లీ మైల్డ్ వాటర్తో హెడ్ బాత్ చేయడం బెటర్. హాట్ వాటర్తో చేస్తే ఎట్లా అంటే మన హెయిర్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ అనేది పోతాయి, ఇంకా మన హెయిర్ డ్రై అయిపోయి డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మీరు అంత ఎక్కువ హాట్ వాటర్ యూస్ చేయకుండా లూక్ వామ్ వాటర్ యూస్ చేసి హెడ్ బాత్ చేయండి. సో అట్లా కూడా మన హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. ఇంకా మనం హెయిర్ ఇట్లాగా హెడ్ బాత్ చేసిన వెంటనే టపటపా అట్లా కొట్టేసుకోకుండా టవల్తో అట్లా కొట్టేసుకోకండి. జస్ట్ ఇట్లా స్మూత్గా హెయిర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది తీసేసుకోండి. ఇట్లా హెయిర్ గట్టిగా టవల్తో కొడితే ఎట్లా ఉంటుంది అంటే ఆ హెయిర్ అనేది ఎక్కువ బ్రేక్ అయ్యి ఊడిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో జస్ట్ ఇట్లాగా స్మూత్ టవల్ తీసుకొని ఇట్లా జస్ట్ వాటర్ని మాత్రమే రిమూవ్ చేయండి, ఎక్సెస్ వాటర్ని. ఇంకా మీకు టైం ఉంటే ఇట్లా న్యాచురల్గానే డ్రై చేసుకోండి హెయిర్. ఇట్లా ఎయిర్కి వదిలేసి అట్లానే డ్రై చేసుకోండి. కొంచెం ఈ డ్రయర్స్ అనేది తగ్గించడమే బెటర్. ఇంకా ఆప్షన్ లేదు మనకి, ఇంకా టైం లేదు అనుకున్నప్పుడే డ్రయర్ యూస్ చేయండి. ఇంకా మీడియంలో పెట్టి యూస్ చేయండి. అట్లా కొంచెం మనము హీట్ని అనేది తగ్గించవచ్చు. సో ఈ టిప్స్ అనేది ఫాలో అవుతూ, ఇంకా మెయిన్ మనం ఈ ప్రోడక్ట్స్ కంటే కూడా మెయిన్ మన హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ కాదు, ఈ ప్రోడక్ట్స్ అన్నీ అసలు 40% ఇవైతే ఒక 60% మన ఫుడ్డే ఉంటుంది. మంచి ఫుడ్ తీసుకోండి మీరైతే, హెల్దీ ఫుడ్. ఇవి కొంచెం ఉండాలి, వీటితో పాటు హెల్దీ ఫుడ్ ఉంటే మన హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది. అది ఎంత హెయిర్ గ్రోత్ లేని వాళ్ళకైనా కానీ ఇట్లా ఫాలో అవుతూ ప్లస్ ఫుడ్ మంచిది తీసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ మీకే కనిపిస్తుంది. టెన్షన్స్ అనేది మెయిన్గా అస్సలు పెట్టుకోవద్దు. ఈ టెన్షన్స్ వల్ల ఎట్లా ఉంటుంది అంటే హెయిర్ బాగా ఊడిపోవడం, వైట్ హెయిర్ రావడం, అట్లా స్ట్రెస్ ఎక్కువైపోయినా అట్లా మనకి హెయిర్ అనేది ఊడుతుంది. సో అట్లా టెన్షన్స్ కొంచెం తగ్గించుకోండి. ఆయిల్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్కి మంచిగా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ హ్యాపీగా ఉంటే మన హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది.
ఏ హెయిర్ అయినా కానీ మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు లాంగ్ హెయిర్ వాళ్ళేమో షార్ట్ హెయిర్ కావాలనుకుంటారు, షార్ట్ హెయిర్ వాళ్ళేమో లాంగ్ హెయిర్ కావాలనుకుంటారు. అట్లా అది అసలు కంటిన్యూస్, అది ఒక లూప్. సో అది మనం ఏం చేంజ్ చేయలేము. మనకు లాంగ్ అయినా షార్ట్ అయినా మనకి హెల్దీ హెయిర్ ఉంటే చాలా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.